పోలవరం జిల్లాలో పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో హనుమాన్ పేరిట అటవీ శాఖ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. 200 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. నేడు రంపచోడవరానికి బెంగళూరు నిపుణుల బృందం రానుంది. పోలీస్ సంచారంతో స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి అప్రమత్తమయ్యారు. 3 నెలలుగా బెబ్బేలెత్తిస్తున్న బెత్తపులిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం జిల్లాలో పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో హనుమాన్ పేరిట అటవీ శాఖ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, పోలవరం జిల్లాలో 3 నెలల నుంచి ప్రజలను బెంబేలెత్తిస్తున్నటువంటి పెద్ద పులులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఇవాటి నుంచి రంగంలోకి దిగడం జరిగింది. ప్రస్తుతం పోలవరం జిల్లా ఈ గంగంపాలెం కొండ మీద ఈ పెద్ద పులి ఉన్నట్లుగా ఇటు అటవీ శాఖ సిబ్బంది ఐడెంటిఫై చేశారు. ఈ గండిపోసమ్మ తల్లి ఆలయానికి సమీపంలోనే ఇది ఉండడంతో ఈ మార్గాన్ని మూసివేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు, స్థానిక ప్రజలు కూడా ఉంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్ద పులిని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసేందుకైతే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ దాదాపు 200 మంది సిబ్బంది పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక బృందాలు రావడం జరిగింది. వీరంతా ట్రాకర్లు, కెమెరా ట్రాపులతో ప్రస్తుతం ఈ సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. గడిచిన 3 నెలల నుంచి మనం చూస్తున్నాం, అనేక ఆవులను, లేగదూడలను చంపడం జరిగింది. నిన్న ఒక్క రోజులోనే 14 ఆవులను చంపడం జరిగింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. ఎందుకంటే అటవీ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావడంతో ఆయన వెంటనే అటవీ శాఖ సిబ్బందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ఫారెస్ట్ లోకి డైవర్ట్ చేయడమా లేదంటే పట్టుకోవడమా, ఈ రెండింటిని అంటే సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, దీనివల్ల ఫారెస్ట్ అధికారులకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే 3 నెలల నుంచి ఫారెస్ట్ లోనే గస్తీ కాస్తున్నారు. దానికి తోడు బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఎవరైతే నష్టపోయిన రైతాంగం ఉందో, అదేవిధంగా ఆ పశువులు చనిపోయినారో ఆ రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల బడ్జెట్ పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఈ పులిని వెంటనే డైవర్ట్ చేసేందుకు లేదా పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాజమండ్రికి సంబంధించినటువంటి ఫారెస్ట్ బృందాలు, వైజాగ్, అదేవిధంగా శ్రీశైలం, ఇప్పుడు తాజాగా బెంగళూరు, పూణే, ఈ బృందాలన్నీ కూడా పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. చూద్దాం ఇవాళ రేపట్లో ఏమైనా ప్రయోజనం ఉంటుందనేది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ గణేష్. అసాంఘిక శక్తులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఆర్టీసీ కార్గోను కొరియర్ గా వాడుకుంటున్నారు. కార్గోలో నాటుసారా ముడి సరుకులు రవాణా చేశారు. రాజమండ్రి నుంచి కోదాడకు చేరిన బస్తాలను అనుమానంతో సిబ్బంది ఓపెన్ చేశారు. బస్తాల్లో సారా తయారీకి ఉపయోగించే 2 క్వింటాల పట్టిక గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్ కు కార్గో సిబ్బంది సమాచారం ఇచ్చారు. ముడి సరుకు సింహాద్రి నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. ఎక్సైజ్ అధికారులకు ఆర్టీసీ సిబ్బంది సమాచారం ఇచ్చినట్టుగా ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అసాంఘిక శక్తులు ఇప్పుడు కార్గోను కూడా తమ సేఫ్ జోన్ గా మార్చుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సూర్యాపేట జిల్లా ఆర్టీసీ అంటే కోదాడ ఆర్టీసీ డిపోలో ఒక అనుమానాస్పదంగా బస్తాలు కనబడ్డటువంటి నేపథ్యంలో ఆ బస్తాలు ఓపెన్ చేసి చూస్తే నాటుసారకు ఉపయోగించినటువంటి పటిక బెల్లం కూడా దొరికినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ రవాణా సంబంధించి రాజమండ్రి నుంచి కోదాడకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ బస్తాలు సంబంధించి కూడా అక్కడ స్మెల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూశారు. ఇప్పటికే సంబంధించిన ఆ బస్తాలను ఆర్టీసీ డిపో మేనేజర్ కు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో మేనేజర్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కోదాడ చుట్టుపక్కల ఎక్కువగా కూడా పల్లెల్లో కూడా నాటుసారా సంబంధించి బట్టీలు ఉన్నాయి. ఆ బట్టీలకు కొంతమంది ఏజెంట్స్ అంటే దళారులు ఇటువంటి ఇతర ప్రాంతాల నుంచి, ఏపీ ప్రాంతాల నుంచి ఇటు పటిక బెల్లం తీసుకొచ్చి కూడా ఈ కార్గో ద్వారా కూడా తీసుకొచ్చి
పల్లెలకు సరఫరా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకే అసాంఘిక శక్తులు కూడా ఇటువంటి కార్గోను ఉపయోగిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి కోణంలో ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ కార్గోకు సంబంధించి ఎందుకంటే ఆ డెలివరీ ఇచ్చేటువంటి సమయంలో వారికి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే నిన్న ఈ పోలీసుల నుంచి అంటే ఎక్కువగా ఏఓబి ప్రాంతం నుంచి గంజాయి, అదేవిధంగా ఇటువంటి నాటు సారాకు ఉపయోగించేటువంటి నిషేధిత ముడి సరుకులు మొత్తం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసుల తనిఖీలు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది కాబట్టి పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఇటువంటి కార్గోను తమ సేఫ్ జోన్ గా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్గోకు సంబంధించిన